మీ వేలు ఇట్లా ఇలా అంటే నొస్తోందే, మీ బటన్ వేలు కూడా ఇట్లా అన్నప్పుడు నొప్పిగా ఉంటాయా? దీనికి కారణం ఏమంటే, ఫస్ట్ మన ఒంట్లో యూరిక్ యాసిడ్ పెరిగి కాల్షియం తగ్గి తర్వాత షుగర్ వస్తుంది. ఆ షుగర్ వచ్చినప్పుడే మనకు పెయిన్ వస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే కాల్షియం ఫుడ్ బాగా తినాలి. ముందు కాలం గతంలో అయితే బాగా నట్స్ అంటే అవే శనగ్గింజలంట, బాగా రాగి సంగటి తినేవాళ్ళు. అప్పుడు ఇట్లా వాళ్ళకి పెయిన్స్ వచ్చేటివి కాదు, నొప్పులు వచ్చేటివి కాదు. మనకు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇదే అవేమంటారు రసాయన ఎరువుల వల్ల సక్రంగా కొంతమంది ఇండ్లలోనే కూర్చుండే వాళ్ళకు కదలకు నొప్పులు వస్తాయి. కదిలించే వాళ్ళకు ఎక్కువ పని చేసి అదే యూరిక్ యాసిడ్ పెరిగి కాల్షియం తగ్గి షుగర్ వస్తుంది. దానివల్లే నొప్పులు వస్తాయి. కాబట్టి తగినంత పని చేయాలి. దాన్ని బట్టి ఫుడ్ కూడా ఎక్కువ కాల్షియం ఫుడ్డే తినాలి. ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. మెయిన్ ఎక్కువ ఇప్పుడు ఆయిల్లోనే మనకి ఎక్కువ షుగర్ ఉంది. మనకు అర్థమంతా వస్తుంది ఆయిల్ వల్ల, ఈ ఫిల్టర్ వాటర్ వల్ల, ఫిల్టర్ నీళ్ళు ఆయిల్ వల్ల ఎక్కువ యూరిక్ యాసిడ్లు కానీ పెరిగి నొప్పులు వస్తుండే చాలామందికి. కొంచెంసేపు పని చేసినా అలసిపోతుంటారు. దానికి తగిన ఇంకోటి, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి చాలామంది కూడా మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ కష్టం చేయలేకపోతుంటారు. అందుకే ఎక్కువ ఈ మరాఠీ మహారాష్ట్ర వాళ్ళ మీద అందరూ లైక్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు శనగింజలు పొడి, దాంట్లోకి చపాతి ఎక్కువ అదే తింటారు. కాల్షియం ఫుడ్ అనమాట. మళ్ళీ రోటీ దాల్, వాళ్ళు ఎక్కడ ఆయిలే వాడరు. మనకు నూనె లేకంటే కన్నా నోట్లోకి ముద్ద దిగదు. మనం అట్లా రుచికి అలవాటు పడిపోయినాం. అందుకోసమే మనం రుచి తగ్గించుకొని వీలైనంత నూనె తక్కువ తినాలి. అప్పుడే మనము హెల్తీగా ఉంటాం.